సభాధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, సహచర కార్యకర్తలకు, మిత్రులారా, పార్టీ ఆవిర్భావం, సామాజిక న్యాయం, ముఖ్యంగా రాజకీయ చైతన్యం, పార్టీ ఆవిర్భావోత్సవం ఈ తెలుగువాడికే గర్వించదగ్గ దినమది. తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతినే రోజుల్లో, రాజధానిలో తెలుగు మాట్లాడే ఆవశ్యకత లేని రోజుల్లో, సినిమాల రంగంలో రారాజుగా ఉన్న మగుటూ లేని మహారాజుగా ఉన్నటువంటి మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆవిర్భవించిన రోజున ఈ తెలుగుదేశం పార్టీ తెలుగువాడికి అంకితంగా మనకు రావడం జరిగింది. 82లో పార్టీ స్థాపించిన రోజున అన్న రామారావు గారు కేవలం తెలుగువాడి ఆత్మగౌరవం ఒకటే కాకుండా సామాజిక న్యాయం రావాలి, రాజకీయ చైతన్యం కావాలని చెప్పి ప్రాంతాలకి భేదాలు లేకుండా ఎంతోమంది పేదవాళ్ళకి, యువకులకి చైతన్యం కలిగించే విధంగా ఆ రోజు వారు తీసుకున్న నిర్ణయాలు సాహసోపేత నిర్ణయాలుగా వెళ్తున్న రోజుల్లో అలాంటి అన్నగారిని మరి ఆ రోజు దేశంలోనే ఒక మగుటం లేని వ్యక్తిగా, ఒక నియంతగా ఉన్న ఇందిరాగాంధీ అన్నగారిని కుయుక్తులతో దించితే పులి బతకడం బాబు బతకడం అని అడిగి అన్న రోజుల్లో ఇందిరాగాంధీ మెడల వంచి తిరిగి అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక వహించినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషిని మనం ఆనాడు ఈనాడు కూడా మరువలేము. చాలామంది అనేవారు ఎన్టీ రామారావు గారి చరిస్మా ఉంది, కేవలం నటుడిగానే మీరు వెళ్తూ ఉన్నారు, ఎన్టీ రామారావు గారి తర్వాత ఈ పార్టీ తెరమగవుతుందని. కానీ దానిని ఖండించి ఎన్టీ రామారావు చరిస్మతో పాటు పరిపాలనా దక్షుడిగా, కార్యకర్తలకు బంధువుగా తెలుగుదేశం పార్టీని దేశ రాజకీయాలకు చాటి చెప్పిన వ్యక్తి మన ప్రీతమ ముఖ్యమంత్రి, మన అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం చేసిన సామాజిక న్యాయం మనం మరువలేంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, ఆ రోజు వెనుకబడిన వర్గాలు తెలంగాణ ప్రాంతంలో పెత్తందారి వ్యవస్థని రద్దు చేసిన నాయకుడు మన అన్న రామారావు గారు. రాయలసీమలో ఉత్తరాలసీమ చేసిన వ్యక్తి మన అన్న రామారావు గారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి అన్న రామారావు గారు. మీకు మనం అర్థం చేసుకుంటే సామాజిక న్యాయం ఈరోజు దేశంలో మొట్టమొదటి రాష్ట్రపతిగా ఒక షెడ్యూల్ ఒక వ్యక్తి నారాయణ వచ్చారంటే దాన్ని ప్రతిపాదించిన నాయకుడు, దళితులకి జయంతో పెట్టుకున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఒక దళితుడి మొట్టమొదటిసారిగా లోకసభ స్పీకరు బాలయోగ్యులు అయ్యారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక వెనుకబడిన వర్గాలకు చెందిన ఎర్రవనాయుడు గారు కేంద్ర మంత్రి, ఒక బీసీ నాయకుడు కేంద్ర మంత్రి అయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి కృషి అని మనం చెప్పుకోక తప్పదు. ఈరోజు ఒక శాసనసభలో ప్రతిభాభారతి గారు కానీ, ఇవాళ వెనుకబడిన వర్గాల్లో యనమల రామకృష్ణ గారు అనే వ్యక్తులు ఇవాళ బీసీలుగా ఉన్నామంటే కారణం సామాజిక న్యాయం చేసి బీసీలను, ఎస్టీలని గుర్తించిన నాయకుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈనాటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చైతన్యం అంటే పెద్దల పెత్తందారం చేయడం కాదు, చైతన్యం అంటే కోట్లు సంపాదించడం కాదు, చైతన్యం అంటే సమాజంలో మార్పు రావాలి. ఇవాళ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు చెప్పేవారు, మహిళకి సమాన హక్కు ఇవ్వడం కానీ, మహిళకి రిజర్వేషన్ ఇస్తే ఇవాళ మహిళలో చైతన్యాన్ని కలిగించిన, దేశంలోనే మహిళా సాధికారత చేసిన వ్యక్తి మన నాయకుడు, మన ప్రీతం నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా చైతన్యం కలిగిస్తూ సామాజిక న్యాయం చేస్తూ ఇప్పుడే రాజప్ప గారు కాపులు 30 ఏళ్ల చిరకాల వాంఛ, 60 ఏళ్ల పోరాటం సుశిస్త్రం చేసి సాధ్యమని నిరూపించిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలని ఒకే దృష్టిలో చూస్తూ యువతను ప్రోత్సహిస్తుంది ఆనాటి రామారావు గారు. మాలాంటి ఆనాడు యువకులుగా ఉన్న మేము ఆయన దగ్గర
పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిక్షణ పొందిన ఏకైక కార్యకర్తల్లో నేను ఒక్కడిని. ఎందుకంటే అన్నగారు చరిస్మాతో పార్టీ అయితే వచ్చింది కానీ కార్యకర్తలకు గుర్తింపు రాలే. ఎవరు కార్యకర్త ఎవరు పనిచేస్తున్నా తెలియని రోజుల్లో ఒక నాయకత్వం కావాలి. తెలుగుదేశం పార్టీకి ఒక శిక్షణ కావాలని చెప్పి భారతదేశంలో రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభించిన ఏకైక పార్టీ ఏకైక నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని మర్చిపోవద్దు. ఇవాళ కార్యకర్త అనే పదం విలువ ఉందంటే ఆ రోజు శిక్షణ ద్వారా ఎంతో మంది కార్యకర్తలు ఆ శిక్షణ పొందిన వారు మంత్రులుగా అయినారు. ఒక ఉపాధ్యాయుడు మంత్రి అయ్యే అర్హత ఒక్క తెలుగుదేశం పార్టీలోనే వచ్చింది. ఒక సామాన్య రైతు మంత్రి అయ్యే అర్హత ఒక్క తెలుగుదేశం పార్టీలోనే వచ్చింది. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తిస్తూ ఇవాళ లోకేష్ బాబు గారు పెట్టిన ఎంతో ఇన్సూరెన్స్ జీవిత బీమా మరువలేంది. ఇవాళ 2 లక్షల రూపాయలు ఒక కార్యకర్త చనిపోతే గుర్తింపు వస్తుందంటే అది మన లోకేష్ గారు మన యువ నాయకుడు పెట్టిన ఒకే ఒక్క గుర్తింపు మన జీవిత బీమా. అలాగే కార్యకర్తలను గుర్తిస్తూ ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ ఎవరూ చేయని విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఇవాళ ఐఐటీలో లేదా ఇతర అత్యున్నతమైన ర్యాంకులు వస్తున్నాయంటే దానికి కారణం ఎన్టీఆర్ ట్రస్ట్. ఎవరు ఈ దేశంలో ఒక బ్లడ్ బ్యాంక్ కానీ ఒక వైద్యం కానీ ఇస్తున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా కార్యకర్తలను కాపాడుతూ వెనుకబడిన వర్గాలని అనేకమైన కార్యక్రమాలు అందిస్తూ ఆవేళ ఎన్టీఆర్ స్ఫూర్తితో ఉన్న కార్యక్రమాలు ఇవాళ మెరుగులు దిద్దుకొని స్టాచ్యురేషన్ మోడ్లో సంక్షేమాలు జరుగుతున్నాయంటే మన నాయకుడి కృషి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక 420 ఒక రాజకీయాల అవగాహన లేని రాజకీయాలు రాకముందే మరి అవినీతి పడినటువంటి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉంటే ఒక చిన్న కథ చెప్పి నేను ముగిద్దాం అనుకుంటున్నాను. వెనకటి ఒక రోసయ్య గారు మాకు కథ చెప్పారు. ఒక నిండు గర్భిణి 9 మాసాలు అయిపోయిన తర్వాత ప్రసవించే టైంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రసవన సజావుగా జరగలేదు. ఆ నిండు గర్భిణిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ సలహాలు అడిగారు. డాక్టర్లు ఆలోచిస్తున్నారు ఏం చేయాలి, ఈ ప్రసవన కష్టంగా ఉందని ఆలోచిస్తున్న తరుణంలో ఒక గర్భంలోంచి ఆ తల్లి గర్భంలోంచి చెయ్యి పైకొచ్చింది, బిడ్డ లోన్ ఉంది. అప్పుడు డాక్టర్లు ఆలోచించారు ఆపరేషన్ చేస్తే తల్లికి ప్రమాదం, ఆపరేషన్ చేయకపోతే తల్లికి ప్రమాదం, చేస్తే బిడ్డకి ప్రమాదం, ఏం చేద్దామని డాక్టర్లు ఆలోచిస్తూ ఉంటే చెయ్యి మాత్రమే పైకొచ్చింది, బిడ్డ లోన్ ఉంది. అలాంటి పరిస్థితిలో ఆ బిడ్డని ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటే కేవీపీ రామచంద్రరావు వ్యక్తి వెళ్ళి సలహా ఇచ్చినట, అయ్యా ఆపరేషన్ చేయకండి లేదా ప్రమాదం, ఒక మార్గం ఉందని చెప్పారట. ఏమిటే ఆ మార్గం అంటే ఆ బిడ్డ చేతిలో డబ్బులు పెట్టండి, వాళ్ళు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టండి, చాలా బాగుంటుంది చెప్తే ఏంటి పిచ్చోడ్లా ఉన్నాడు, బిడ్డ లోన్ ఉంది, చెయ్యి పైన ఉంది, చేతిలో డబ్బులు పెట్టమంటున్నాడు అని ఆలోచిస్తూ ఎందుకైనా మంచిదని చెప్పి ఆ డాక్టర్లు 1,00,000 రూపాయలు చేతిలో పెడితే సజావుగా ఆ బిడ్డ పైకొచ్చిందట. అదే బిడ్డ విజయమ్మ తల్లి జగన్మోహన్ రెడ్డి ఆ చేతిలో జాపి తల్లి గర్భంలోనే అవినీతిమయం చేసిన ఆ వ్యక్తి ఈవేళ నీతులు మాట్లాడుతున్నారు. అధికారంలో రాకముందే తప్పులు చేసి జైలుకి వెళ్ళి మనల్ని విమర్శిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈవేళ సమాజంలో వెలివేయవలసిన పరిస్థితి యావత్ ప్రజానీకానికి ఉందని చెప్తూ ఉన్నాం. రెండో వ్యక్తి మొన్నటి వరకు పాచిపోయిన లడ్డు అన్నాడు, ఆ లడ్డు పాచిపోయింది అన్నాడు. మళ్ళా ఇప్పుడు ఎందుకో ఆ పాచిపోయిన లడ్డే ఆయనకి చాలా తీపిగా ఉంది. ఆయన జీవితంలో ఆయనకి అన్నీ కూడా పాచిపోయిన ఇష్టమేమో, బాగుండి తిండేమో, ఆయన జీవితమే పాచిపోయిందేమో. ఇలాంటి వ్యక్తులు పనిచేసే నాయకత్వాన్ని ఈవేళ రాష్ట్రంలోనే ఒక దేశంలోనే ఒక పనిచేసే నాయకుడిగా మన రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, సాగునీటి కోసం పనిచేస్తున్న మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వెనుకబడిన వర్గాలు, సామాజిక వర్గాలు అన్నీ ఆయన వెంట ఉండి రేపు 2019లో ఎట్టి పరిస్థితుల్లో
మన కోసం, మన తెలుగు వారి కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని విజయ బంధాలు నడిపించాలని ప్రతి ఒక్క కార్యకర్తని ఒక కార్యకర్తగా చేతులెత్తి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు.